సాధించింది. కేవలం వృద్ధి రేటు ఒక్కటే చక్కగా ఉంటే చాలా? మరి దేశంలో పెరుగుతున్న పేదరికం సంగతేమిటి? ఇతర దేశాల అనుభవాలు ఏం చెబుతున్నాయి? పేదరిక నిర్మూలనలో భాగంగానే మానవ వనరుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక సర్వే సూచించిందా? మొన్నటి ఆర్థిక సర్వేపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణాత్మక కథనం. ఆర్థిక వ్యవస్థల్ని భౌతిక సహజ వనరుల మీద ఎక్కువ కాలం నిర్మించలేము. జ్ఞాన ఆధారితంగా రూపొందించిన ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా మానవ వనరుల మీద నిర్మితమవుతుంటాయి. ఇది గ్రహించడం వల్లే 2015-16 ఆర్థిక సర్వే మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టాలని సూచించింది. దీర్ఘకాలంలో 8% నుంచి 10% వృద్ధి రేటు సాధ్యమని ఆర్థిక సర్వే దిశానిర్దేశం చేసింది. ఈ లక్ష్యం సాధించాలంటే విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. సామాజిక రంగాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వల్ల ప్రజలు తప్పనిసరిగా లాభం పొందుతారు. మానవ వనరులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే అది దేశానికి తీవ్ర నష్టాన్ని తెస్తుంది. మన కార్మిక శక్తిలో గ్రామీణ, పట్టణ మహిళల ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోవడాన్ని ఆర్థిక సర్వే ఎత్తి చూపింది. అలాగే క్రియాశీలంగా పనిచేసే వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా 1991-2013 మధ్యకాలంలో 57.7% నుంచి 63.3%కి పెరిగిన మన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పురుష కార్మికుల కంటే మహిళా కార్మికులు రాను రాను తగ్గుతున్నట్లుగా వివరించింది. ఆర్థికాభివృద్ధి జరిగితే పేదరికం దానికదే తొలగినట్లు కాదు. ఆర్థిక వృద్ధి అధిక స్థాయిలో ఉంటే తప్పనిసరిగా అదే స్థాయిలో మానవాభివృద్ధిని సాధించాల్సి ఉంది. మన వృద్ధి లక్ష్యం నాణ్యమైన, మెరుగైన ప్రజాసేవల్ని పెంపొందించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. సంస్కరణలకు ముందునాటి చైనా అనుభవాల్ని పరిశీలిస్తే అధిక స్థాయి సామాజిక అభివృద్ధి ప్రపంచీకరణ ద్వారా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దారులు తెరిచింది. సౌత్ ఈస్ట్ ఆసియా ఆర్థిక వ్యవస్థల్ని గమనించిన మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టాలన్న విషయం ప్రస్ఫుటమవుతోంది. మన దేశంలో విద్యారంగంలో ఉన్న లోపాల్ని తాజా ఆర్థిక సర్వే తెలియజెప్పింది. విద్యారంగంలో క్షీణిస్తున్న ప్రమాణాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 5వ తరగతి విద్యార్థులు కనీసం 2వ తరగతి పాఠ్య పుస్తకాలు కూడా చదవలేకపోతున్నారని 2014లో విడుదలైన యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ సర్వేలో తేలింది. అలాగే మన దేశంలో సమాన విద్యావకాశాలు లభించకపోవడం కూడా ఒక సవాలుగా మారిందని సర్వే స్పష్టం చేసింది. రెండు 2012లో మన దేశం మొత్తం ఆదాయంలో 12.9% కేవలం 1% ఉన్న ధనికులు పొందారని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇది 1998లో 9% ఉండేదని చెప్పారు. అలాగే ఇతరుల కంటే అత్యంత కుబేరులే పన్ను ప్రయోజనాలు ఎక్కువగా పొందుతున్నారని వివరించారు. ఇక మన దేశ సంపదలో 53% సంపద కేవలం 1% ఉన్న ధనికుల దగ్గర పోగుబడి ఉందని క్రెడిట్ స్యూసీ నివేదిక కూడా తెలిపింది. మొత్తంగా 10% సంపన్నుల దగ్గర 76.3% సంపద పేరుకుపోయిందని వెల్లడించింది. వృద్ధి రేటు శాఖంలో అసమానతలు మరింత విస్తరిస్తున్నాయనడానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు. అసమానతలు పెరగడానికి ముఖ్య కారణం పేదరికం. ఒక అసమానత మరో అసమానతకు దారితీస్తోంది. విద్యారంగంలో అసమానతలు ఆదాయ అసమానతలను సృష్టిస్తున్నాయి. కేవలం వృద్ధి ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. ఆర్థిక వృద్ధితో పాటు మిగతా అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యాన్ని సవాలుగా స్వీకరించాలి. విద్యారంగంలో లోపాలు తొలగించి ప్రజలందరికీ చక్కని వైద్యం అందేలా చేస్తేనే అన్ని రకాల అసమానతల్ని అధిగమించినట్లు. తద్వారా లింగ వివక్ష లేని భారతదేశం కల సాకారమవుతుంది.